నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, న్యూ ఇయర్ కి ఏదో కొత్త పబ్లిక్ ఏదో కొత్త ఫొటోస్ రిలీజ్ అయినాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం, వైరల్ అవుతూ ఉన్నాయి. అనసూయ గారి కొన్ని ఫ్యామిలీ విత్ బికినీ ఫొటోస్ అని చెప్పి. యా యా. ఏం సార్ అంటే అసలు పర్సనల్ అయినప్పటికీ కూడా అది పబ్లిక్ డొమైన్స్. మెయిన్లీ ఏంటంటే ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులు విచిత్రంగా ఉన్నాయి. యా మామూలుగా మనకి నాగబాబు మాట్లాడుతూ నువ్వేం తగ్గద్దు, ఏ బట్టల సత్తిగాడు చెప్పిన మాటలు పట్టించుకోవద్దని అనసూయకి చెప్పాడు. ఉమ్, అప్పటి నుంచి అనసూయ రెచ్చిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అంతవరకు అనసూయకు కొంత వ్యతిరేకత బలంగా ఉన్నది. కొద్దిగా నాగబాబు సపోర్ట్ దొరకడంతో డైవర్ట్ అయింది. తర్వాత అన్వేష్ రావడంతో అన్వేష్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనసూయ మీద తగ్గిపోయింది యాక్చువల్గా. కానీ అనసూయ తన మీద తగ్గిపోతే ఆమె భరించలేకుండా ఉంది. తన మీద ఉండాలి కదా, కొద్ది రోజులైనా ఉంటే ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా చాలా మందికి పబ్లిసిటీ నెగిటివ్ అయినా కూడా వాళ్ళు పాజిటివ్గా దాన్ని మార్చుకోగలరు. ఉమ్, సో మెయిన్గా బోల్డ్ అండ్ ఉమెన్ ఉండేవాళ్ళు పబ్లిసిటీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రకరకాల అంటే వీటిలో డబ్బులు వస్తాయి, ప్రమోషన్లకు పిలుస్తారు. ఇప్పుడు ఈమె ఈ గొడవల్లో కూడా ఒక మాల్ ప్రమోషన్కి వెళ్ళింది, ఉమ్, కాకపోతే జాగ్రత్తగా శారీ కట్టుకొని వెళ్ళింది అక్కడికి. ఉమ్, సో ఇలాగా ఈ వీళ్ళకి హెల్ప్ అవుతుంది తప్ప ఏమి లేదు. అనవసరం కామెంట్లు పెట్టే వాళ్ళ చేతులు వేళ్ళు నొప్పులు తప్ప ఏం జరగదు. సో ఈ సందర్భంగా ఆమె 2 గంటల ముందు ఆ, 12 ఫోటోలను పెట్టింది. అవన్నీ అన్నిట్లో కూడా బికినీ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. అంటే కావాలని రెచ్చగొట్టడానికే బికినీ ఫోటోలు పెట్టినట్టుగా చెప్తున్నారు. వాటర్లో స్విమ్ చేస్తూ స్విమ్ సూట్ బికినీలో ఉన్న భర్తతో ఉన్న ఫోటోలు, పిల్లలు లేరు దీంట్లో, ఓన్లీ భర్త తను ఉన్నవి, భర్త తను ముద్దులు పెట్టుకుంటున్నవి బికినీలో ఉన్నది పెట్టింది. ఒక పోస్ట్ కూడా పెట్టింది. అదేంటంటే సేమ్ ఉమెన్ సేమ్ స్పైన్, అంటే నా వెన్నుముక నిటారుగానే ఉందన్నట్టుగా. అదే వెన్నుముక, అదే స్త్రీ, బట్ స్టెప్పింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ మేనిఫెస్టింగ్ గ్రోత్, పీస్ అండ్ యాజ్ యూజువల్ జీరో టాలరెన్స్ ఫర్ నాన్ సెన్స్. మళ్ళీ ఇక్కడ ట్రోలర్స్కి ఇచ్చింది. డూయింగ్ థింగ్స్ ఐ లవ్, ఈటింగ్ వితౌట్ గిల్ట్, ట్రావెలింగ్ వితౌట్ లిమిట్స్ అండ్ స్పీకింగ్ అప్ వితౌట్ ఫియర్. హీర్ ఈజ్ ఏ లివింగ్ లౌడ్, లవింగ్ హార్డర్ అండ్ గ్లోయింగ్ బ్రైటర్ త్రూ దిస్ న్యూ ఇయర్. విషింగ్ యూ ఆల్ కరేజ్ లౌడర్ దెన్ నాయిస్. హ్యాపీ 2026 ఎవ్రీ వన్ అనేది పెట్టింది. ఉమ్. దీని మీద కామెంట్లు చూస్తే ఎక్కువ మంది మాకు బికినీ సరిపోవట్లేదు, ఇంకా తక్కువ బికినీ వేసుకోమని కొంతమంది, మొన్న కూడా ఎవరో పెట్టారు, అది కూడా తీసేయొచ్చు కదా, అది అడ్డం ఉంది అని చెప్పేసి. కొంతమంది ఫోటోలు క్లియర్ గా లేవు, బాగా మనకు హై రెజల్యూషన్ ఉన్న ఫోటోలు పెడితే మనకు హెచ్డి ఫొటోస్ కావాలి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఉంటది కదా, ఇదే కదా మా న్యూ ఇయర్ గిఫ్ట్ అని. ఉమ్, మోస్ట్లీ సెటైరికల్ ఉన్నాయి, కొంత సపోర్ట్ గా కూడా ఆమెకి ఉన్నాయి. మోర్ పవర్ టు యూ అని ఇలాగా కూడా పెడుతున్నారు. ఇంకొంత బట్టల Size సత్తిగాడి కొద్దిగా మాట తగ్గించేసి. వినద్దు, నువ్వు రెచ్చిపో ఇంకా అని కూడా పెడుతున్నారు. ఉమ్, ఇలాగ ఎక్కువగా సెటైర్ కనబడుతుంది. అట్లాగే ఆమె గత కొంతకాలంగా ఫోటోలు పెడుతుంది. మీడియా వల్చర్స్ అనేసి చాలా మంది నా మాటలను ఎట్లా ఇది చేస్తారని, ఒక రకంగా ఆమె మేబీ ఫన్ ఉన్నట్టుగా ఉంది. అంటే వీళ్ళతో నేను డీల్ చేస్తున్నాను అంటే, చాలా మంది ఇప్పుడు ఆర్జీవి కూడా ఇలాగ అప్పుడప్పుడు జనంతో కొట్లాడుతుంటాడు. అంటే పబ్లిక్ తో ఆడుకోవడం, మీడియాతో ఆడుకోవడం అనేది కొంతమందికి ఇష్టం. అది డీల్ చేయగలిగిన వాళ్ళు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తుంటారు. ఆర్జీవి లాంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది. ఆయన మీద కేసులు వచ్చినప్పుడు ఆయన కూడా మీడియా మీద కోపం వచ్చింది, ఆయనకి ఇబ్బంది అయిపోయింది. అంటే ఇది కాంటెక్స్ను బట్టి ఉంటుంది. జనరల్గా ఫన్గా ఉంటే, సరదాగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఒక థ్రెషోల్డ్ దాటి నిజంగానే హర్ట్ అయ్యే విధంగా మనం ప్రవర్తించినప్పుడు ఫన్ పోతుంది అక్కడ. అవతల మీకు ఫన్గా అనిపించవచ్చు కానీ అవతల వాళ్ళకి ఫన్ కాదు. అలాంటప్పుడు సీరియస్గా కేసులు పెట్టడం అవి. అయితే అనసూయకి మన అన్వేష్కు ఉన్నంత అజ్ఞానం లేదు. ఆమె కొంత నాలెడ్జ్ ఉంది, సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలి, మనకి ఎలా ఉపయోగించుకోవాలన్న క్లారిటీ ఉంది. ఆమె దగ్గర మంచి టీం ఉన్నట్టుగా ఉన్నారు. అందువల్ల ఆమె కేసులు పెట్టించుకునే స్థాయికి కానీ ఏమి వెళ్ళలేదు ఇప్పటి వరకు. అంటే బికినీలు ఇవన్నీ పెడితే కేసు పెట్టచ్చా అంటే, ప్రతిదానికి కేసు పెట్టచ్చు, కేసు దేనికైనా పెట్టచ్చు. అంటే అతను నన్ను ఇట్లా చూశాడు, అది నన్ను ఇబ్బంది పెట్టాడని కేసు పెట్టచ్చు. కాబట్టి ఆ కేసులు నిలుస్తాయా లేదనేది ఇంపార్టెంట్. కేసులు పోలీసులు కూడా తీసుకుని అన్ని కేసులని పర్సూ చేయలేరు. కేసు పెడితే పెట్టచ్చు. ఈ మధ్య ఏంటంటే కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు, వదిలేస్తారు వాళ్ళు, సీరియస్గా తీసుకోరు. వీళ్ళు కూడా దాన్ని పర్సూ చేయరు. ఉమ్, ఎవరు కేసు పెట్టేవాళ్ళు కూడా సరదాగా, ఇప్పుడు అన్వేషణ మీద పెట్టిన వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా పర్సూ చేసి
దీని మీద ఇది చేయండి సార్ అనరు. మహా అంటే నోటీసులు ఇస్తారు అన్వేష్కి. అన్వేష్ కూడా అడ్వకేట్లు పెట్టుకొని రిప్లైలు ఇస్తాడు. నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇది, నేను సారీ చెప్పాను ఆల్రెడీ, కాబట్టి నేను సారీ చెప్తా ఉన్నాను. నేను హిందువుని, హిందువుల్ని కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నా ఉద్దేశం అది కాదని రిప్లై ఇస్తాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ పోలీసులు ఏం చేయాలి? సో అతను రిప్లై కన్విన్స్ కాకపోతే వీళ్ళు ఫర్దర్గా చేయాలి. వచ్చి నేరుగా కలవమనో లేకపోతే కోర్టుకి పెట్టి అరెస్ట్ వారెంట్ చూపించడమో చేయాలి. అంత చేస్తారనేది డౌట్. ఇక్కడ అనసూయకు సంబంధించింది ఏంటంటే, ఆమె ఎప్పటి నుంచో కొట్లాడడం కూడా నేర్చుకుంది మీడియాతో. అంటే మీడియాలో ఉన్న పోస్టులు కూడా చాలా తీసేసింది. వీళ్ళు ఏంటంటే లీగల్ టీంను పెట్టుకుంటారు. లీగల్ టీంను పెట్టుకొని నోటీసులు ఇస్తారు. కొంతమందికి అంటే సెలెక్టివ్గా కొంతమందికి నోటీసులు ఇస్తే మిగతా అందరూ భయపడతారు కాబట్టి ఈ మధ్య కాలంలో అవి చాలా మంది చేస్తున్నారు. ఆ మధ్య మంగ్లీ కూడా ఒక అతను అరెస్ట్ చేయించింది. అంటే అతను బండబూతులు తిట్టాడు ఆమెను. అది ఘోరమైంది. సో అలాగే అంటే ఒకరికి షాక్ ఇస్తే మిగతా వాళ్ళు సెట్ రైట్ అవుతారు అని చెప్పినట్టుగా అట్లాగే విష్ణు చాలా మంది మీద కేసులు పెట్టాడు. అంటే యూట్యూబర్స్ మీద కేసులు పెట్టడం, లీగల్ నోటీసులు ఇవ్వడం, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా బలంగా చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కనీసం కొంతవరకు తగ్గుతుందని. కానీ కోర్టే సమంత విషయంలో చెప్పింది, మీరు పబ్లిక్గా మీరు ఫోటోలు మీరు పెట్టినప్పుడు మీకు అన్ని పాజిటివ్గానే రావాలంటే ఎలా అవుతుంది? కామెంట్లు వాళ్ళ పద్ధతుల వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు నువ్వు పబ్లిక్కి వెళ్ళకు అనేది కోర్టు చెప్పింది. కాబట్టి ఇవి కోర్టు వరకు వెళ్ళి లీగల్గా డీల్ చేయగలిగితే ఓకే, కానీ కొంత బెదిరించవచ్చు కదా. ఇప్పుడు మామూలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో పోస్టులు పెడతారు, వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తే వాళ్ళు భయపడచ్చు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక భయాన్ని క్రియేట్ చేద్దాం అనేది అనుకుంటారు. కానీ ఎక్కువ మంది అయిపోయారు అనుకో, వేల పోస్టులు లక్షల మంది అయితే ఎవరిని కంట్రోల్ చేస్తావు? ఒకరిని అరెస్ట్ చేసినా మిగతా వాళ్ళు ఏం పట్టించుకోరు, దాన్ని ధైర్యంగానే పెడతా ఉంటారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు చేసుకో అని. సో మామూలుగా అయితే అనసూయకి ఎంత నెగిటివిటీ ఉంటే ఆమె లీగల్ నోటీసులు ఇచ్చి ఆ వీడియోలని తీసేయమని, పోస్టులను తీసేయమని ఫోన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎవరికైనా చేస్తుంది ఆమె, వేల మంది పెట్టేస్తున్నారు. అందుకని సోషల్ మీడియా కావచ్చు, పబ్లిక్ సెంటిమెంట్లతో కావచ్చు, కొంత బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంత బాగానే ఉంటుంది, రేపు పొద్దున ఏ డ్రగ్ ఆ పార్టీలో ఏదన్నా దొరికిందనుకో, అప్పుడు ఆమెకి ఇంకా భయంకరమైన నెగిటివిటీ. దొరకలేనంత సేపు, లేకపోతే ఆ మాటలు చెల్లినంత వరకు పర్వాలేదు, ఎక్కడో చోట ఇదైనప్పుడు వచ్చేసిందంటే మాత్రం మనకి ఇప్పుడు అతను ఎవరు, అఘోరి, లేడీ అఘోరి అదే కదా. లేడీ అఘోరి అమ్మాయిల పోనంత వరకు అతనికి సపోర్ట్ ఉండింది హిందువుల నుంచి. అతను అమ్మాయిల దగ్గరకు పోయి ఇదయ్యేసరికి అతనికి నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. నేను అసలు లీకే ఇవ్వను, తప్పే లేదు, దొరకను అనేది మాత్రం కష్టం. అందువల్ల కావాలని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె మామూలుగా విషెస్ చెప్పొచ్చు, కావాలని రెచ్చగొట్టడానికి నేను ఎట్లా బికినీలే వేసుకుంటాను ఏం పిక్తారు అన్నట్టుగా రెచ్చగొట్టడానికి ఆమె చేసినట్టుగా అయితే కనబడుతుంది. ఆమె అది ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అంటే ఒక పవర్ అనుకుంటుంది అది. ఆమె ఎవరో చెప్పినట్టుగా ఇది రియల్ పవర్ కాదు. రియల్ పవర్ అనేది నీ రంగంలో నువ్వు ఇది కావడం, నువ్వు సోషల్గా నీ రెలవెన్స్ ఏంటి, అది ఇంపార్టెంట్. అట్లాగే తను ఒక స్త్రీగా ఇతర స్త్రీలకి మోటివేషన్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కావచ్చు, అవి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇది ఇంకా రెచ్చగొట్టి ఇంకా వ్యతిరేకతను పెంచుకోవడం వల్ల టెంపరీగా ఆమెకు హెల్ప్ కావచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ లో ఇది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది. పబ్లిక్ విషయంలో మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ అంటే జనరల్లీ మన ఇండియా కదా సార్, వేరే ఎక్కడైనా అయితే చెల్లుద్ది, కానీ ఇండియా లోపల కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడైనా కొంచెం పించింగ్ అనిపిస్తుంది.